శాంటా కాటరినా రాష్ట్రంలోని ప్రయాగ్ గ్రాండే నగరంలో శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం 21 మంది ప్రయాణికులతో గాల్లోనికి ఎగిరిన ఈ టూరిజం బెలూన్లో మార్గమధ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరిగాయి. రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికే బెలూన్ నియంత్రణ కోల్పోయింది, వేగంగా భూమిపై కూలిపోయిందని కూడా వారు చెప్పారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగించారు. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన 13 మందిని కూడా హుటాహుటిన సమీపంలో హాస్పిటల్స్ కు తరలించారు. చికిత్స అందిస్తున్నట్లు కూడా అగ్నిమాపక శాఖ పేర్కొంది. అయితే స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని కూడా చెప్తున్నారు. పర్యాటక విహారయాత్రతో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాల గురించి చూస్తే ఊహించని ఘటనలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. అప్పటి వరకు సరదాగా గడపాలని, ఆ తీపి జ్ఞాపకాలను స్వీట్ మెమోరీస్గా ఉంచుకోవాలి అనుకుని ప్లాన్ చేసుకుంటున్న చాలామంది విహారయాత్రలు కాస్త విషాదకర ఘటనలుగా మారిపోతున్నాయి. ఆ దుర్ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అటు విమాన ప్రమాదం మనం చూసాం, చాలా చోట్ల జరుగుతున్నటువంటి ఆ బ్రిడ్జ్ కుప్ప